సేవకులను, సభ్యులను సమృద్ధితో, సత్ప్రవర్తనతో నింపమని నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడమని, యేసయ్యా నీ సువార్తను మేము ప్రకటించాలి, నీకు సాక్షులుగా మేము జీవించాలి, బాగుపడిన మేము 10 మందిని బాగు చేయాలి, నీ సన్నిధిలో కనిపించే మేము అనేక మందిని నీ సన్నిధికి నడిపించాలి. అట్టి కృప దయచేయండి అయ్యా. ఫలితంగా మా ప్రాణ ఆత్మ శరీరాల్లో అత్యధికమైన నీ దీవెన అనుభవించులాగున సహాయం చేయమని యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. మనం చేసిన ప్రార్థన దేవుడు ఆలకించాడు. నమ్మిన వాళ్ళు గట్టిగా చప్పట్లు కొట్టి దేవుడు మహింపరుస్తారా? రైట్, మీ చేతుల్లోనికి బైబిల్ తీసుకోండి. 2వ సమూయేలు గ్రంథము 11వ అధ్యాయము 2వ సమూయేలు గ్రంథము 11వ అధ్యాయము 5, 6 వచనాలు అందరం కలిసి బిగ్గరగా చదువుదాం రండి. ఆ స్త్రీ గర్భవతి అయి నేను గర్భవతిని అయితినని దావీదునకు వర్తమానము పంపగా, దావీదు హిత్తీయుడగు ఊరియాను నా యొద్దకు పంపుమని దూత ద్వారా యోవాబునకు ఆజ్ఞ ఇచ్చెను. పరిశుద్ధుడా, దావీదు జీవితం పతన అవస్థకు చేరింది. దావీదు జీవితం గాడి తప్పింది. తనెన్నడూ ఎప్పుడు ఊహించనటువంటి దారుణమైన పరిస్థితికి చేరింది. ఆ సమయంలో తాను తీసుకున్న నిర్ణయాలు, చేసిన పనులు పరిశుద్ధ గ్రంథంలో నువ్వు లిఖింప చేసిన కారణం మేము జాగ్రత్త పడతామని, మా ఆత్మను, మా ఆత్మీయతను భద్రపరుచుకుంటామని. చదివిన లేఖన భాగంలో నుంచి మాతో ప్రతి ఒక్కరితో మాట్లాడమని యేసుక్రీస్తు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. ప్రభు పేరట మీ అందరికీ షలోం. మీ పక్క వారికి షలోం అని చెప్పండి. నలుగురికి షేక్ హ్యాండ్ ఇవ్వండి. దయచేసి మీ స్థలాల్లో కూర్చోాల్సిందిగా కోరుతున్నా. దావీదు అద్భుతమైన ఆత్మీయుడు. దేవుణ్ణి బహుగా ప్రేమించిన వాడు. యెహోవా హృదయానుసారుడు. యవ్వన ప్రాయాన్ని పరిశుద్ధంగా కాపాడుకున్నవాడు. యవ్వన ప్రాయంలోనే దేవునికి బహు దగ్గరగా జీవించిన వాడు. 30 సంవత్సరాల వయసులో దేవుని మహాకృపను బట్టి రాజుగా ఎన్నుకోబడినవాడు. రాజుగా పరిపాలన ప్రారంభించినవాడు. సుమారు 17-18 సంవత్సరాల వయసులోనే రాజుగా అభిషేకించబడినవాడు. ఒకప్పుడు గొర్రెల కాపరే, కానీ దేవుని దృష్టిలో పడి యథార్థంగా నీతిగా జీవిస్తున్నాడు అని దేవుడు గొల్లవాడిని కాస్త గొప్ప రాజుని చేసేశాడు. దావీదు రాజు అయిన తరువాత తన ఆత్మీయతను పోగొట్టుకోలా, వ్యక్తిత్వాన్ని పోగొట్టుకోలా, సాక్ష్యాన్ని పోగొట్టుకోలా. చాలా చక్కగా తన సాక్ష్యాన్ని కాపాడుకుంటూ, ఆత్మీయతను కాపాడుకుంటూ చాలా సంవత్సరాలు గడిచిపోయినాయి. ఇప్పుడు దావీదు వయస్సు సుమారు 45 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాలకు వచ్చేసింది. అనగా 15-20 సంవత్సరాలు దావీదు చాలా చక్కగా పరిపాలన చేస్తూ తన ఆత్మీయ జీవితాన్ని కాపాడుకుంటూ ముందుకెళ్తున్న రోజులు. కానీ ఆ తర్వాత ఏమైందో ఏమో కానీ దావీదు యొక్క జీవితంలో ఆత్మీయత కుంటుపడింది. దావీదు యొక్క ఆత్మీయ జీవితం గాడి తప్పింది.
దావీదు ఎందుకో తన జీవితంలో సోమరితనానికి చోటివ్వడం ప్రారంభించాడు. తన బాధ్యతలను పట్టించుకోకుండా, తాను వెళ్ళవలసిన యుద్ధానికి తాను వెళ్లకుండా, తన సైన్యాన్ని పంపించటం, తాను ఎక్కడుండాలో అక్కడ ఉండకుండా, ఏం చేయాలో అది చేయకుండా, ఎక్కడ ఉండకూడదో అక్కడ ఉంటూ, ఏం చేయకూడదో అది చేస్తూ, ఎంతో కొంత దావీదు తన ఆత్మీయ జీవితాన్ని నిర్లక్ష్యం చేసినట్టుగా మనకు కనిపిస్తుంది. ఫలితంగా దావీదు సాయంత్రం వరకు పడుకొని నిద్రలేచి మిద్ది మీద తిరుగుతూ స్నానం చేస్తున్న ఒక స్త్రీని చూసి ఆ శోధనకు లొంగిపోయాడు. యేసుక్రీస్తు తన శిష్యులతో ఒలీవ కొండపైన ఒక మాట అన్నాడు, మీరు శోధనలో ప్రవేశించకూడనట్లు ఏం చేయమన్నాడు? ప్రార్థన చేయమన్నాడు. అంటే అర్థం ఏమిటి? ప్రార్థన చేసినట్లయితే మనం పాపం చెయ్యం, పాపము చేసినట్లయితే మనం ప్రార్థన చేయలేము. యేసు తన శిష్యులకు చెప్పింది అదే, మీరు ప్రార్థన చేసినట్లయితే సైతాను యొక్క శోధనకు లొంగరు, మీరు ప్రార్థన చేయకపోయినట్లయితే లొంగిపోతారు. ఆ రాత్రి శిష్యులు ప్రార్థన చేయకుండా పడుకున్నారు కాబట్టి సైతానుకు లొంగిపోయారు. యేసు ఎవరో మాకు తెలియదు అన్నట్టుగా అక్కడి నుంచి పారిపోయారు. సంగమా, మన ప్రార్థనా జీవితాన్ని జాగ్రత్త పరుచుకుందాం, దేవునితో ఉన్న సత్సంబంధాన్ని కాపాడుకుందాం. ప్రార్థనా జీవితము కుంటుబడినా, వాక్యం పట్ల శ్రద్ధ తగ్గిపోయినా, దేవునితో ఉన్నటువంటి సహవాసము ఒకవేళ మన జీవితంలో తరిగిపోయినా, వినండి, అమాంతంగా సైతాను నీ మీద దాడి చేస్తాడు, నీ ఆత్మీయత మీద దాడి చేస్తాడు, నీ సాక్ష్యం మీద దాడి చేస్తాడు, నీ సంఘం మీద దాడి చేస్తాడు, నీ సేవ మీద దాడి చేస్తాడు, నీ సంతానం మీద దాడి చేస్తాడు. ఈ విషయాన్ని మర్చిపోదు సుమా. దావీదు వ్యక్తిగత జీవితంలో ప్రార్థన కొరబడింది, ఆత్మీయత కొరబడింది. ఫలితంగా శోధన కళ్ళ ముందు పడినప్పుడు దాన్ని జయించలేకపోయాడు, పైపెచ్చు శోధనకు లొంగిపోయాడు. ఆ రోజు వరకు దావీదు ఎప్పుడు కూడా వ్యభిచారం చేసినట్టుగా మనం కనిపించదు. కానీ సడన్గా కుప్పకూలిపోయాడు. ఎందుకని సడన్గా దావీదు యొక్క జీవితంలో ఇంత ఘోరమైన పాపం జరిగింది? ఈరోజు మీలో కొంతమంది ఉండే ఉంటారు, అన్నా నేను అస్సలు ఊహించలేదన్నా అంత ఘోరమైన తప్పు చేస్తానని, అస్సలు అనుకోలేదన్నా ఆ అబ్బాయిని నిన్ను నమ్ముతానని, ఆ అబ్బాయిని నేను ప్రేమిస్తానని. కానీ ఏమిటో ఏం జరిగిందో ఏమో, ఆ అబ్బాయి వలలో పడిపోయానన్నా, ఆ అబ్బాయి పిచ్చిలో పడిపోయానన్నా, ఆ అమ్మాయి పిచ్చిలో పడిపోయానన్నా, ఆ స్త్రీ వ్యామోహంలో పడిపోయానన్నా, ఆ ఘోరమైనటువంటి వ్యభిచారంలో పడిపోయాను, ఆ అబ్బాయికి నేను లొంగిపోయాను, ఆ పురుషునికి నేను లొంగిపోయాను, ఆ స్త్రీకి నేను లొంగిపోయాను, అస్సలు ఊహించలేదన్నా ఇలాంటి తప్పు నేను చేస్తానని. ఎందుకంటే మొదటి నుంచి కూడా నేను చాలా జాగ్రత్తగా ఉండేదాన్నన్నా, కానీ ఏమిటో సడన్గా పడిపోయానన్నా. బహుశా మనలో కొంతమంది ఆ మాట అనొచ్చు. కానీ ప్రశ్న, సడన్గా పడిపోవడం అనేది సాధ్యమా? ఆ ఊర్లో ఒక చెట్టు ఉంది, దానికి 100 సంవత్సరాల కంటే ఎక్కువ వయసున్న చెట్టు. కాబట్టి ఆ ప్రాంతంలో ఎవరు వచ్చినా సరే ఖచ్చితంగా ఆ చెట్టు దగ్గరికి వెళ్ళాలని ఆశపడతారు. కారణం చాలా పెద్ద చెట్టు, దాని మొదలు ఇంచుమించు 10 అడుగులు రౌండ్గా ఉంటుంది. దాని కొమ్మలు చాలా ఎత్తుగా ఉంటాయి, అలాగే కిందకి జారిపోయి ఉంటాయి. ఒక అద్భుతమైన ఆకారం, సుదీర్ఘమైన కాలంగా అది అలాగే ఉంది, బ్రతుకుంది. కాబట్టి ఆ ప్రాంతానికి ఆ చెట్టు ఒక అందం, ఆ గ్రామానికి గొప్ప పేరు తీసుకొచ్చింది. అందరికీ తెలుసు ఆ చెట్టు గురించి. కానీ ఒకరోజు ఒక వార్త వైరల్ అయింది. ఏమిటి ఆ వార్త అంటే, 100 సంవత్సరాలకు పైగా బహుదట్టంగా ఉన్నటువంటి ఆ చెట్టు పడిపోయిందట, కుప్పకూలిపోయిందట, విరిగిపోయి పడిపోయిందట అని అంటే ఎవరు నమ్మలా. ఆ చెట్టు పడిపోవడం ఏమిటి, అంత బలంగా ఉంటుంది కదా, ఎంతో కాలంగా ఉంది కదా, అదలా పడిపోయింది, ఒట్టి మాట అన్నవాళ్ళు కొందరైతే, వెళ్ళి చూసొద్దామని చెప్పి వెళ్ళిన వాళ్ళు మరికొందరు. ఆ వెళ్ళి చూసొద్దామని వచ్చిన వాళ్ళు తీరా వచ్చి చూస్తే నిజంగానే అంత పెద్ద మహావృక్షం అమాంతంగా విరిగి పడిపోయింది. ఇది ఎలా సడన్గా పడిపోయింది, ఎలా సడన్గా విరిగిపోయింది అని చెప్పి వాళ్ళు జాగ్రత్తగా పరిశీలన చేస్తే కనిపించింది ఏమిటయా అంటే,
ఆ చెట్టు బయటికి దట్టంగాను బయటికి బలంగా కనిపిస్తుంది, చాలా కాలంగా అది ఉంది. కానీ లోపల మాత్రం చెత్త పట్టేసింది, చెత్త మొత్తం తినేసింది. అది ఎప్పుడైతే విరిగిపోయిందో లోపల చూస్తే అంత డొల్ల. ఏముంది లోపల? అంత డొల్ల, అంత ఖాళీ, లోపలంతా ఖాళీ అయిపోయింది. కారణం ఏమిటి? చెద లోపలికి చేరింది. ఉన్న సారమంతా ఆ చెద తినేసింది. బయటికి అందంగా కనిపిస్తున్నా, ఆకారం చాలా పెద్దగా ఉన్నా, దట్టంగా బలంగా కనిపిస్తున్నా, సడన్గా విడిగి పడిపోవడానికి కారణం ఏమిటంటే లోపల జరగకూడనటువంటి డ్యామేజ్ జరిగిపోతూ ఉంది. లోపల ఉన్నటువంటి ఆ చెట్టు సారానికి ఆధారమైనటువంటి ఆ బలాన్ని చెద మొత్తం తినేయడం ప్రారంభించింది. సహోదరుడా, సహోదరి, వింటున్నావా? దేవుడు నీ గురించే మాట్లాడుతున్నాడో. బయటికి చాలా ఆత్మీయంగా కనిపిస్తున్నావు. నేను చాలా కాలంగా క్రైస్తవుణ్ణి, 40 సంవత్సరాలుగా క్రైస్తవుణ్ణి, 50 సంవత్సరాలుగా క్రైస్తవుణ్ణి. మా తాత సేవకుడు, మా నాన్న సేవకుడు, మా ఇంట్లో వాళ్ళందరూ సేవకులే. చాలా గొప్పగా చెప్పుకుంటున్నావు సేవకులు అని చెప్పి. కానీ ఈరోజు నీ ఆత్మీయత సంగతి ఎలా ఉంది? సారం లేకుండా తయారయ్యావు. సైతాన్ని జయించలేనటువంటి బలహీనుడిగా తయారయ్యావు. బయటికి మాత్రం బాగా కనిపిస్తున్నావు. అమ్మా, వింటున్నావా? దేవుడు నీ గురించే మాట్లాడుతున్నాడు. బయటికి మాత్రం ఆత్మీయురాలుగా కనిపిస్తున్నావు, ప్రార్థనా పరురాలుగా కనిపిస్తున్నావు, ఎప్పటి నుంచో సేవలో ఉన్నదాన్ని అనిపిస్తున్నావు. నీ చుట్టూ ఉన్న వాళ్ళు నీ గురించి చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు. కానీ లోపల సంగతి ఏమిటి? ప్రార్థనా జీవితం తగ్గిపోవడం వల్ల, వాక్య ధ్యానం తగ్గిపోవడం వల్ల, పరిశుద్ధతకు నువ్వు పనంగా పెట్టడం వల్ల ఎంతో కొంత చెద నీ ఆత్మీయ జీవితంలో చేరిపోయింది. ఆ చెద ఏం చేస్తుందో నీకు తెలియకుండానే నీలో ఉన్న సారాన్ని పూర్తిగా అది తిని పడేస్తుంది. దావీదు జీవితంలో ఎంతో కొంత ఎగ్జాక్ట్గా అదే జరిగింది. సడన్గా వ్యభిచారంలో పడిపోయాడా? లేదండి. మొదట ప్రార్థనా జీవితంలో పడిపోయాడు. దావీదు రోజుకు 3 సార్లు ప్రార్థన చేసేవాడు. కీర్తనలో మనం చూస్తాం, సాయంత్రము, ఉదయము, మధ్యాహ్నము ప్రభువా నీ సన్నిధిలో నేను మొరపెడుతున్నాను అన్నాడు. సాయంత్రము అని అంటే ఇశ్రాయేల్ దేశంలో యూదులకు సాయంత్రం 6 గంటలకు తమ దినం ప్రారంభమవుతుంది. సాయంత్రం 6 గంటల నుంచి నెక్స్ట్ సాయంత్రం 6 గంటల వరకు 24 అవర్స్ అదొక దినము వాళ్ళకి. సాయంత్రము నేను నీ ఎదుట ప్రార్థన చేస్తాను అని అంటే తన ఉద్దేశము దినములో ప్రారంభంలో తను ప్రార్థన చేసేవాడు. అనగా ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రం ఎలా 3 పూటలు ప్రార్థన చేస్తారో అలా ఆ విధంగా ప్రార్థన చేసేవాడు. దానియేలు ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రము ముమ్మారు మోకరించి ప్రార్థన చేశాడు. ఎప్పటిదాకా? చచ్చిపోయేంత వరకు. దానియేలు జీవితంలో తుది శ్వాస వరకు అంత అద్భుతమైన ఆత్మీయత కలిగి ఉండడానికి కారణం తెలుసా? ప్రార్థనా జీవితాన్ని పోగొట్టుకోకుండా, పాడు చేసుకోకుండా, పాపానికి తావివ్వకుండా పరిశుద్ధంగా జీవించాడు. కాబట్టే పరిపాలకులు మారారు, రాసులు మారారు, పరిపాలన మారింది. కానీ దానియేలుకున్న స్థానం మాత్రం మారలా. ఏ రాసు వచ్చినా సరే దానియేలే వారికి సలహాదారుడుగా ఉన్నాడు, దానియేలే వారికి సూచనలు చేసేవాడిగా ఉన్నాడు. కారణం తెలుసా అండి? ప్రార్థనా జీవితాన్ని కాపాడుకున్నాడు. ఎంతగా కాపాడుకున్నాడయ్యా అంటే 6వ అధ్యాయంలో మనం చూస్తాం, రాజుకు తప్ప ఇంకెవ్వరికైనా సరే మనవి చేసినా, మొరపెట్టినా, ఆఖరికి దేవుడికి ప్రార్థన చేసినా చంపేసేయండి అన్నటువంటి తీవ్రమైన శాసనము చేయబడినప్పటికీ కూడా దావీదు యథావిధిగా తన కిటికీ తలుపులు యెరూషలేము వైపుకు తెరిచి మోకాళ్ళ మీదే ముమ్మారు ప్రార్థన చేశాడు. అంటే అర్థం తెలుసా? ప్రాణమైనా పోగొట్టుకుంటాను కానీ ప్రార్థనా జీవితాన్ని మాత్రం నిర్లక్ష్యం చేయం. సంగమా, ఇటువంటి ఆత్మీయత, ఇటువంటి ప్రార్థనా జీవితం మనకు అత్యవసరం. దావీదు ప్రార్థనా జీవితం కొరవడింది. ప్రార్థన చేస్తున్నట్టుగా మనకు కనిపించదు. పైపెచ్చు అస్తమాను పడుకున్నట్టుగా మనం చూస్తున్నాం. ఎప్పుడైతే ప్రార్థనా జీవితం తగ్గిపోయిందో పాపము చెయ్యాలి అనే కోరిక పెరిగిపోతుంది, పాపానికి లొంగిపోయే పరిస్థితి దాపరిస్తుంది. దావీదు జీవితంలో అదే జరిగింది. మరొక కీర్తనలో దావీదు అంటాడు, దినములో 7 సార్లు నేను నా దేవుణ్ణి కీర్తిస్తాను అన్నాడు. దినములో 7 సార్లు అంటే ప్రతి 3 గంటలకు ఒకసారి దేవుణ్ణి కీర్తించేటటువంటి దావీదు ఎందుకని
కీర్తించటం మానేశాడు, స్తుతించటం మానేశాడు, ప్రార్థనా జీవితం పక్కన పెట్టేశాడు. స్తుతించి కీర్తించి దేవుని మహిమపరిచేటటువంటి ఆత్మీయతను పన్నంగా పెట్టేశాడు. 119వ కీర్తన మీరు ఒకవేళ చదివినట్లయితే దాంట్లో 176 వచనాలు ఉంటే ప్రతి వచనం కూడా వాక్యం యొక్క గొప్పతనం ఏమిటో దావీదు వివరించాడు. అంటే దావీదుకు వాక్యం, ధర్మశాస్త్రం యొక్క గొప్పతనం తెలుసు. ధ్యానించటం మానేశాడు. ఫలితం ఏమిటి? దావీదు లాంటి మహా గొప్ప ఆత్మీయుడు ప్రార్థనా జీవితాన్ని పక్కన పెట్టినప్పుడు, వాక్య ధ్యానాన్ని పక్కన పెట్టినప్పుడు, దేవుని సన్నిధిని పనంగా పెట్టినప్పుడు పాపంలో పడిపోయాడో, ఊహించని తలంచని ఘోరమైన వ్యభిచారంలో పడిపోయాడు. సంగమా, జాగ్రత్త పడదాం. ఆత్మీయ జీవితాన్ని భద్రపరుచుకుందాం. నీకు నాకు మన జీవితానికి, మన రక్షణ ఆనందానికి ఆధారం దేవుడు మనకిచ్చిన అద్భుతమైనటువంటి ప్రార్థనా జీవితం, వాక్య ధ్యానం. దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేయకుండా క్రమముగా దేవుని సన్నిధికి వచ్చి దేవుణ్ణి ఆరాధించటం, కీర్తించటం, సంఘముగా సకుటుంబముగా దేవుని సన్నిధిలో చేరి ఆయన వాక్యమును ధ్యానించటం, అది మనకు ఆశీర్వాదం. నిర్లక్ష్యం చేయకండి. ఏం జరిగింది? పోయిన వారం చెప్పా కదా, బెత్షెబా ఎవరో కనుక్కున్నాడు. నెంబర్ 1, బెత్షెబా అహీతోపేలు అనే మంత్రి యొక్క మనవరాలు. నెంబర్ 2, ఎలీయాము అనేటటువంటి బహునమ్మకమైన సైనికుని యొక్క కూతురు. నెంబర్ 3, దావీదు కోసం, దావీదు యొక్క రాజ్యం కోసం ప్రాణాలు తెగించి పోరాడేటటువంటి నిజాయితీ పడినటువంటి సైనికుని భార్య. తన మంత్రి మనవరాలు, తన సైన్యంలో 37 మంది ముఖ్యులలో ఒకడైన ఎలీయాము కూతురు, అదే 37 మంది సైనికుల్లో ఒకడైన ఊరియా భార్య అని తెలిసినా సరే కళ్ళు కామంతో నిండిపోయినాయి కాబట్టి దావీదును ఏది ఆపలేకపోయింది. ఆమెతో వ్యభిచారం చేసేశాడు. ఆ తర్వాత దావీదు తన పనుల్లో బిజీ అయిపోయాడు. బెత్షెబా తన ఇంటికి వెళ్ళిపోయి తన పనుల్లో తాను బిజీ అయిపోయింది. వీళ్ళిద్దరూ కలిపి చేసింది ఏమిటాయా అంటే చిన్న తప్పు కాదు. చెప్పండి ఏమిటో? వ్యభిచారం. దావీదు తన భార్యను మోసం చేశాడు, బెత్షెబా తన భర్తను మోసం చేసింది. ఇరువురు కలిపి దేవుణ్ణి మోసం చేశారు. ఇలా దారుణంగా కుటుంబ వ్యవస్థనే విచ్ఛిన్నం చేసుకునేటటువంటి వ్యభిచారం చేసి కూడా విచిత్రం ఏమిటాయా అంటే అటు దావీదు పశ్చాత్తాపపడలేదు, ఇటు బెత్షెబా కూడా పశ్చాత్తాపపడలేదు. చాలా ఈజీగా తీసేసుకున్నారు. ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా? చదువుకుంటున్న తమ్ముళ్ళు చెల్లెళ్ళు ప్రేమాదోమ అని చెప్పి చదువును, భవిష్యత్తును, యవన ప్రాయాన్ని పనంగా పెట్టి పిచ్చి పిచ్చి పనులు చేసేవాళ్ళు. పెళ్లి కాక మునిపే, స్టూడెంట్గా ఉన్నప్పుడే ఎవరో ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నానని చెప్పి, ఎవరో ఒక అబ్బాయిని ప్రేమిస్తున్నానని చెప్పి వాడితో పాటు దాంతోపాటు చట్టాపట్టాలు వేసుకుంటూ విచ్చలవిడిగా తిరిగేవాళ్ళు కొందరైతే, పార్కుల్లో తిరిగేవాళ్ళు మరికొందరు, రిసార్ట్లకు వెళ్ళి తిరిగేవాళ్ళు మరికొందరు. ఆఖరికి ఎలా తయారయ్యారంటే పెళ్ళే కాకుండా భార్యాభర్తలుగా చలామణి అయిపోతున్నారు. ఇంత వ్యభిచారం చేస్తూ జారత్వానికి తావిస్తూ కూడా ఎంత సింపుల్గా జీవించేస్తున్నారు, ఎంత ఈజీగా జీవించేస్తున్నారు. ఏమీ కానట్టు, ఏమీ చేయనట్టు, ఏమీ ఎరగనట్టు. భార్యను మోసం చేసే భర్త ఒకడైతే, భర్తను మోసం చేసే భార్య, వీళ్ళిద్దరూ కూడా ఒకరిని ఒకరు మోసం చేసుకుంటూ అక్రమ సంబంధాలు పెట్టుకుంటూ ఏమీ ఎరగనట్టుగా మళ్ళీ ఇంటికి వచ్చి కాపురం చేసేస్తున్నారు. ఏమీ ఎరగనట్టుగా మందిరానికి వచ్చి మళ్ళీ సేవలో పాలు పంచుకునే వాళ్ళు కొందరైతే, సంఘానికి వచ్చి ఎంతో అద్భుతంగా పాటలు పాడుతూ వాక్యం చదువుతూ ప్రార్థన చేసేటటువంటి భక్తులుగా నటిస్తున్నారు. దయచేసి వినండి, దావీదు బెత్షెబా చేసిన వ్యభిచారం గురించి ఇరువురిలో ఏ ఒక్కరూ పశ్చాత్తాపపడినట్టుగా కనిపించదు. ఎంత దారుణం! కారణం ఏమిటి? దేవుని పట్ల ఉండవలసిన భయము, దేవుని పట్ల ఉండవలసిన భక్తి దావీదు పోగొట్టుకున్నాడు, బెత్షెబా పోగొట్టుకుంది. కాబట్టి తప్పు చేసినా సరే ఆ తప్పును గురించి పశ్చాత్తాపడ్డం కానీ, ప్రభువా నన్ను క్షమించయ్యా, దారుణమైన వ్యభిచారం చేశాను నేను,
నా కుటుంబాన్ని మోసం చేశాను, నా ప్రజలు మోసం చేశాను, నా దేశం కోసం ప్రాణాలు ఇచ్చి పోరాడేటటువంటి సైనికుల కుటుంబాల్లో చిచ్చు రగిల్చాను, క్షమించయ్యా. ప్రార్థన చేశాడా? బెత్షెబా ఇంటికి వెళ్ళి, ప్రభువా నా భర్త ఉద్యోగం చేస్తున్నాడు, నా భర్త సైన్యంలో పనిచేస్తున్నాడు, నా భర్త లేని సమయంలో పరాయి పురుషునితో నేను వెళ్ళి పడుకోవడం ఏమిటి, చాలా తప్పు చేశాను, నన్ను క్షమించయ్యా. బెత్షెబా తప్పు చేసిన దానికి క్షమాపణ కోరిందా? దావీదు చేసిన పాపాన్ని బట్టి క్షమాపణ కోరాడా? ఇద్దరు కూడా క్షమాపణ కోరకుండా కావడానికి కారణం ఏమిటి? పోయిందే, పశ్చాత్తాపపడే హృదయం పోయిందే. ఎంత దారుణానికి ఒడిగట్టినా, ఎంత పాపిష్టి పనులు చేసినా పశ్చాత్తాపపడ్డం కూడా వాళ్ళకు చేత కాలేదు అంటే చాలా దారుణంగా పడిపోయారు. ఈరోజు ఇక్కడ కూర్చుని వాక్యం వింటున్న సహోదరి సహోదరులు, చేయకూడని పనులు చేస్తున్నావు, చూడకూడని వాటిని చూస్తున్నావు, శరీరాన్ని అపవిత్రపరుచుకుంటున్నావు, అయినా ఏమిటో అసలు పశ్చాత్తాపడవే? దేవుడు చూస్తున్నాడనే భయం లేదే? అయ్యో, నేను చేస్తుంది ఘోరమైన తప్పిదం, ప్రతి నిత్యము నా కళ్ళను పాడు చేసుకుంటున్నా, పాపిష్టి తలంపులతోనే నిండి ఉంటున్నా, నా శరీరాన్ని అపవిత్రపరుచుకుంటున్నా, ఒకవైపు దేవుని బిడ్డగా జీవిస్తూ కూడా, సేవలో పాలు పంచుకుంటూ కూడా అపవిత్రతతో నిండిపోయి ఉన్నా, ప్రభువా నన్ను క్షమించు. ఇదే దావీదు ఒక సందర్భంలో ఏమని ప్రార్థన చేశాడో తెలుసా? 139వ కీర్తన చివరి వచనాల్లో, యెహోవా నా యందు నీకు ఆయాసకరమైనది ఏదైనా ఉన్నదేమో. చూడండి ఏమంటున్నాడో, ఎంత అద్భుతమైన కీర్తనం. నా యందు నీకు ఆయాసకరమైనది ఏదైనా ఉన్నదేమో. 23వ వచనం, దేవా నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము, నన్ను పరీక్షించి నా ఆలోచనలు తెలుసుకో. ఏమిటట? నీకు ఆయాసకరమైన మార్గము నా యందు ఉన్నదేమో. చూడయ్యా, నిత్య మార్గమును నన్ను నడిపించు, నన్ను పరిశీలించయ్యా, పరిశోధించయ్యా, ఎక్కడైనా తప్పిపోతున్నానేమో, నా ఆలోచనలు సరిగా లేవేమో, నా పద్ధతులు సరిగా లేవేమో, నా మార్గం సరిగా లేదేమో, పరీక్షించు, పరిశోధించు, నిత్య జీవ మార్గంలో ఇంత చక్కగా ప్రార్థన చేసినటువంటి దావీదు అంత దారుణమైన పాపం చేసినా సరే పశ్చాత్తాపడ్డేంటండి. ఈరోజు మన మధ్య అలాంటి వాళ్ళు లేరా? నోటికొస్తే అబద్ధాలు, పచ్చి అబద్ధాలు చెప్తావు. నీ భార్యకు చెప్పేవన్నీ అబద్ధాలు, నీ భర్తకు చెప్పేవన్నీ అబద్ధాలు, అమ్మ నాన్నకు నువ్వు చెప్పేవన్నీ అబద్ధాలు, ఉద్యోగం చేసే చోట నువ్వు చెప్పేవన్నీ అబద్ధాలు, చేసేవన్నీ తప్పుడు పనులు, ఎంతో కొంత మాయ, ఎంతో కొంత మోసం, ఇది నీ జీవితంలో భాగమైపోయింది. అయినా పశ్చాత్తాపడవే? అయినా నీ మనస్సాక్షి నిన్ను గద్దించదే? ఎందుకు నీ మనస్సాక్షి నిన్ను గద్దించట్లేదో చెప్పమంటావా? చచ్చిపోయిందని చెప్పడం కంటే చంపేశావు. గద్దించే మనస్సాక్షిని చంపేశావు కాబట్టి ఈరోజు నీ మనస్సాక్షి కూడా చచ్చిపోయింది కాబట్టి నువ్వు ఏ తప్పు చేసినా, ఏ పాపిష్టి పని చేసినా నీకు చీమ గుట్టినట్టు కూడా లేదు. ఎందుకని? ఆత్మీయ జీవితంలో నువ్వు అట్టడుగు స్థాయికి వెళ్ళిపోయావు. ఆనాడు దురదృష్టవశాత్తు దావీదు అదే స్థితిలో ఉన్నాడు. వ్యభిచారం చేసేసి ఏమీ అన్నట్టుగా తన పని తను చేసేసుకుంటున్నాడు. అటు బెత్షెబా కూడా తన భర్తను మోసం చేసి, ఇక్కడేమో దావీదు తన భార్యను మోసం చేసి, వ్యభిచారం చేసి ఏమీ అరగినట్టుగా ఎవరి పనులు వాళ్ళు బిజీ అయిపోయారు. ఒకటి మర్చిపోయారో. ఏమిటి మర్చిపోయారు తెలుసా? పాపము పండుతుందని, తాము చేసిన పాపం పండుతుందని, తాము చేసిన పాపం వాళ్ళని పట్టిస్తుందని, పాపం యొక్క పర్యవసానాన్ని అనుభవించక తప్పదని మర్చిపోయారు. జరిగిందేమిటి? కొన్ని వారాలైన తర్వాత బెత్షెబా ఉలిక్కిపడింది. ఏమిటి ఈ సూచన? ఏమిటి ఈ సైన్? ఏమిటి? నేను గర్భం ధరించానా ఏమిటి? గర్భం ధరించానా ఏమిటి? గర్భం ధరించింది. ఎప్పుడైతే తను గర్భం ధరించాను అనేటటువంటి సంకేతం తనకు తెలుసుకుందో టెన్షన్తో అల్లాడిపోయింది. ఇప్పుడు నేనేం చేయాలి? వెంటనే దావీదుకు పంపించింది వర్తమానం. నువ్వు రమ్మన్నావు, నేను వచ్చా, ఇప్పుడు నేను ప్రెగ్నెంట్ని, ఏం చేస్తావో నాకేం తెలుసు, ఏం చేస్తావో చెప్పు.
ఎప్పుడైతే ఈ విషయం దావీదు తెలిసిందో దావీదు ఉలిక్కి పడ్డాడు. అప్పుడు ఏదో తొందరపడి పాపం చేసి మర్చిపోయాను కానీ నువ్వు మర్చిపోవచ్చు, పాపము మర్చిపోదో. నువ్వు విత్తనం మొలకెత్తక మానదో. దావీదు ఉలిక్కి పడ్డాడు. ఏం చేయాలో అర్థం కాల. వెంటనే ఏం చేస్తున్నాడో తెలుసా? యుద్ధం ముమ్మరంగా జరుగుతుంది. సైన్యాధిపతి అయినటువంటి యోవాబుకు కబురు పెట్టాడు. అర్జెంటుగా ఊరియాను నా దగ్గరికి పంపించో అని చెప్పి అన్నాడు. ఎందుకు అలా చెప్పాడో కాసేపట్లో చెప్తా కానీ ఒక నిమిషం జాగ్రత్తగా వినండి. దావీదు ఆమెతో పాపం చేసిన వెంటనే ఆమె గర్భం ధరించిందా ధరించలేదా? హలో, ప్రశ్న. దావీదు ఆమెతో పాపము చేసిన తరువాత ఆమె వెంటనే గర్భం ధరించిందా ధరించలేదా? వెంటనే ధరించిందా ధరించలేదా? దావీదు ఆమెతో పాపం చేసినప్పుడు వెంటనే ఆమె గర్భం ధరించింది అన్న వాళ్ళు చూపిస్తారా? 3 నెలల తర్వాత గర్భం ధరించింది అన్న వాళ్ళు చూపిస్తారా? ఆహా, 3 నెలల తర్వాత 2 నెలల తర్వాత బయటపడింది, అంతేనా? అప్పుడు ఏమంటారు చెప్పండి? 2వ నెల అండి. 2వ నెల అంటే 60 రోజులు కదా, రైట్. ఇప్పుడు లోపల ఉన్న పిండానికి ఎంత వయసో చెప్పండి. 2 నెలలు అంటే ఎన్ని రోజులు చెప్పండి? 60 రోజులు. 60 రోజులు అంటే ఈ పిండము ఏ రోజున పడిందో చెప్పండి. దావీదు విత్తిన రోజునే ఇది పిండముగా ఏం జరిగింది? ఆ పిండము ఏర్పడింది. వెంటనే బయటపడిందా? వింటున్నావా సహోదరి సహోదరులు? నువ్వు పాపము చేసిన వెంటనే పాపం బయటపడదు, కానీ దానికంటే ఒక టైం ఉంది, బయటపడే టైం ఉంది. 2, దావీదు అనుకోలేదు బయటపడద్దని, బత్షెబ అనుకోలేదు బయటపడదని. ఇద్దరూ బయటపడదు అనుకున్నారు, కానీ బయటపడిందా లేదా? బయటపడింది. పాప అనుకున్న తత్వం అదే. మొదటిగా బత్షెబ తాను చేసిన వ్యభిచారాన్ని దాచిపెట్టినా, దావీదు తాను చేసిన వ్యభిచారం దాచిపెట్టినా కొన్ని వారాల తర్వాత ఇక దాచిపెట్టడం సాధ్యము కాదు. ఉదాహరణ, ఒక అమ్మాయి ఒక అబ్బాయితో ప్రేమదోమ అని చెప్పి వాడితో పాపం చేసింది అనుకుందాం. అలా పాపము చేసిన వెంటనే వాడు ఒక విత్తనం విత్తాడు, ఆమె గర్భవతి అయింది. వెంటనే బయటపడిందా? బయటపడలా. ఆమె ఎవరికైనా చెప్పిందా? ఎవరికి చెప్పలా. ఎంతకాలం దాచిపెట్టగలిగింది? కొంతకాలం మాత్రమే దాచిపెట్టగలిగింది. ఆ తర్వాత ఇంకా దాచిపెడదామన్నా కూడా కుదరదు. ఎందుకని? ఇది స్లోగా బయటకు వస్తూ ఉంటుంది కదా. ఇదేం చేస్తుంది? చేసిన పాపాన్ని బయట పెడుతుంది. దాచిపెడదామన్నా కుదరదు. పాపం యొక్క తత్వము అదే. 2 నెలలు 3 నెలలు దాచిపెట్టగలిగారు, కానీ ఆ తర్వాత దాచిపెట్టడం సాధ్యం కాల. సహోదరి సహోదరులు వినండి, పాపాన్ని నువ్వు దాచిపెట్టే ప్రయత్నం చేయొచ్చు, కానీ అది ఏదో ఒక రోజు బయటపడుతుంది. ఓ తమ్ముడు నా దగ్గరకు వచ్చాడు, చాలా టెన్షన్తో వచ్చాడు, వణికిపోతూ వచ్చాడు, చెమటలు పట్టేసినాయి. ఏమంటున్నాడు తెలుసా? అన్నయ్య, 10 డేస్లో నాకు ఎంగేజ్మెంట్ ఉంది. సరే, 10 డేస్లో ఎంగేజ్మెంట్ ఉంటే నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావు? నీకెందుకు చెమటలు పడుతున్నాయి? అది కాదు అన్నయ్య, జరిగింది ఏమిటంటే, నేను 8 సంవత్సరాల క్రితం ఒక ఆంటీతో పాపం చేశా. ఎన్ని సంవత్సరాల క్రితం అంట? 8 సంవత్సరాల క్రితం. ఇప్పుడు అతనికి ఇంచుమించు వయసు 25 సంవత్సరాలు అనుకుందాం. 25 సంవత్సరాలు అనుకుందాం. 8 సంవత్సరాల క్రితం ఒక ఆంటీతో పాపం చేశాడంటే అప్పుడు అతని వయసు ఎంత చెప్పండి? సుమారు 17 సంవత్సరాలు.
17 సంవత్సరాల వయసులో ఒక ఆంటీతో వ్యభిచారం. అర్థమవుతుందా? ఆ ఆంటీ కన్నా బుద్ధి ఉండాలి కదా. తన వయసు కంటే చిన్నవాడితో అక్రమ సంబంధం. ఉన్నారా వాక్యం వినేవారిలో? వయసుతో సంబంధం లేకుండా, వరుసతో సంబంధం లేకుండా, వాయా వరస లేకుండా విచ్చలవిడిగా జీవించే వాళ్ళు మన మధ్య లేరంటారా? వింటున్నావా సహోదరుడా, వింటున్నావా సహోదరి? నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడో. నీ వయసు అంతా, వాడి వయసు అంతా, నీ వయసు అంతా, దాని వయసు అంతా. ఒళ్ళు మరిచి జీవిస్తున్నావు, వరస మరిచి వ్యవహారం నడిపిస్తున్నావు, వ్యభిచారం చేస్తున్నావు. జాగ్రత్త. సరే, 8 సంవత్సరాల క్రితం ఒక ఆంటీతో తగలబడ్డావు. సరే, ఇప్పుడెందుకు ఏడుస్తున్నావు? అది కాదన్నా, ఇప్పుడే తెలిసిందన్నా నాకు. ఏం తెలిసింది? ఆమెకి ఎయిడ్స్ ఉందంట అన్నా. ఏముందంట ఆమెకి? ఎయిడ్స్ ఉందట. సరే, ఎయిడ్స్ ఉంది, మరి ఇప్పుడు ఎందుకు? చచ్చిపోయిందన్నా. ఆమె చచ్చిపోయిందన్నా. సరే, చచ్చిపోయింది, పీడ విరుడైపోయింది. ఇప్పుడు నువ్వెందుకు ఏడుస్తున్నావు? అదే నన్నా, ఆమెకి ఎయిడ్స్ ఉండి చచ్చిపోయింది. అప్పుడు ఎయిడ్స్ కాస్త ఇప్పుడు చంపేసింది. ఒకవేళ అప్పుడు ఎయిడ్స్ ఉన్నప్పుడే నేను వెళ్ళి ఆమె కలిస్తే నాకేముండి ఉంటుంది? నాకు ఎయిడ్స్ ఉండి ఉంటుంది కదా. ఇప్పుడు 10 రోజుల్లో ఎంగేజ్మెంట్ అన్నా. ఇప్పుడు ఒకవేళ పొరపాటు నాకు ఎయిడ్సే ఉందనుకో అన్న, నా పరిస్థితి ఏమిటి? వెళ్ళి నేను ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేయగలనా? ఒకవేళ క్యాన్సిల్ చేసినట్లయితే కారణం చెప్పగలనా? ఇరుక్కుపోయానన్నా. ఇరుక్కుపోతావన్నా. ఇది సైతాను యొక్క తంత్రం. ఎప్పుడో చేసిన పాపం కాస్త ఇప్పుడు టెన్షన్ పుట్టిస్తుంది. సహోదరి సహోదరులు వింటున్నారా? నువ్వు సరదాతోనో, సంబరం చేసుకోవాలన్నో, సుఖపడాలన్నో, నువ్వు ఒకవేళ ఆ సమయంలో తాత్కాలికంగా ఆ పాపం చేసినా, ఏ పాపం చేసినా అది వెంటనే బయటపడకపోవచ్చు. ఈ సహోదరుని యొక్క విషయంలో 8 years తర్వాత బయటపడింది. ఇప్పుడు టెన్షన్ పడిపోతున్నాడు, చెమటలు పట్టేస్తున్నాయి. అడిగా, నీ పాపాలన్నీ ప్రభు దగ్గర ఒప్పుకున్నావా? ఒప్పుకున్నానన్నా. క్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించావా? అంగీకరించానన్నా. ఇప్పుడు నేను ప్రభు బిడ్డగా జీవిస్తున్నానన్నా. ఎప్పుడో చేసిన పాపం అన్నా, కానీ ఇప్పుడు నాకు ఆ వార్త వచ్చిందన్నా. ఒకవేళ అప్పుడు ఆమెతో నేను పాపం చేసినప్పుడు, ఒకవేళ ఆమె ఎయిడ్సే ఉందను, నాకు కూడా వచ్చి ఉంటుంది కదన్నా. పరీక్షలు ఏమైనా చేయించుకున్నావు? అయ్య బాబోయ్, పరీక్షల జోలికి వెళ్ళనన్నా. ఎందుకని? ఏమో, పరీక్షలు చేయించుకుంటే ఎయిడ్స్ రోగం అని తెలిస్తే ఇక బతకలేనన్నా. మరి పరీక్షలు చేయించుకోకుండా ఒకవేళ నువ్వు వెళ్ళి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్న తర్వాత ఒకవేళ నీకు ఎయిడ్స్ అని తెలిస్తే నీ జీవితం నాశనం కావడం కాస్త మాత్రమే కాకుండా ఆమె జీవితం నాశనం అవుతుంది. మీ ఇద్దరు ఒకవేళ కలిసి పిల్లల కంటే వాళ్ళకి ఎయిడ్స్ రోగం వస్తే అదేనన్నా నా భయం. అర్థమవుతుందా? చేసిన పాపం ఎప్పుడు? 8 years బ్యాక్. ఇప్పుడు ఏం చేస్తుంది? మనిషిని షేక్ చేసి పడేస్తుంది. సహోదరులు వినండి. దావీదుతో పాటు బెత్షెబ ఎప్పుడు పాపం చేశారు? కొన్ని నెలల క్రితం. ఆ పాప ఇప్పుడు ఏం చేస్తుంది? ఇద్దరిని షేక్ చేస్తుంది. ఇద్దరు టెన్షన్లో పడిపోయారు. ఆ రోజు ఆ సహోదరుని చెప్పా, నువ్వు ప్రభు దగ్గర క్షమాపణ కోరుకున్నావా లేదా? మళ్ళీ అడిగా, క్షమాపణ కోరానన్నా. ఆ పాపమును క్షమించమని అడిగానన్నా. నువ్వు క్షమాపణ కోరావు కనుక ప్రభు ఖచ్చితంగా నేను కనికరిస్తాడు. నువ్వు ధైర్యంగా వెళ్ళి టెస్ట్ చేయించుకో అన్నా. నాకు భయంగా ఉందన్నా. ప్రభు నిన్ను క్షమించాడని నీకు నమ్మకం ఉంటే వెళ్ళి టెస్ట్ చేయించుకో. వెళ్ళాడు, టెస్టులు చేయించుకున్నాడు, నా దగ్గరికి వచ్చాడు. రిపోర్ట్ ఏమొచ్చింది అన్నా? ఈ రిపోర్ట్ కవర్ కూడా నాకు తెరవడానికి ధైర్యం లేదన్నా. ధైర్యం లేదు, వణిపోతా ఉన్నాడు. ప్రార్థన చేసి ఆ రిపోర్ట్ తెరిస్తే నార్మల్ రిపోర్ట్. ఒక నిమిషం, అతనికి నార్మల్ రిపోర్ట్ వస్తే మీరెందుకు చప్పట్లు కొడుతున్నారు? నాకు కూడా అలాగే వస్తేమోనని చెప్పి అంటారా? సహోదరులు అతని ఆనందానికి ఆవుదురు లేవు. వినయ్యా, వినమ్మా, పశ్చాత్తాప పడకపోతే పాపం పండినప్పుడు ఎదుర్కోవడం సాధ్యం కాదు. నువ్వు పశ్చాత్తాప పడి ప్రభు పాదాలు పట్టుకున్నట్లయితే
నువ్వు చేసిన ప్రతి పాపం యొక్క పర్యవసనాన్ని ఆ ప్రభు శిలువలో భరించాడు కనుక నువ్వు క్షమించబడి కనికరం పొందుకుంటావు. సహోదరులు సహోదరులు, దావీదు చేసిన పెద్ద తప్పేంటో తెలుసా? బెత్షెబా చేసిన పెద్ద తప్పేంటో తెలుసా? వాళ్ళిద్దరూ వ్యభిచారం చేసి పాపాన్ని ఒప్పుకోవడానికి బదులుగా ఏం చేశారో తెలుసా అండి? కప్పుకున్నారండి. ఈరోజు మనలో చాలామంది చేస్తున్న పాపాన్ని ఒప్పుకోవడానికి బదులుగా కప్పుకుంటున్నారో ప్రమాదం. నువ్వు పాపాన్ని ఒప్పుకోకుండా కప్పినట్లయితే అది ఏదో ఒక రోజు బయటపడుతుంది. అది నీ ప్రాణం మీదకి తెస్తుంది. ఒకరోజు ఒక దొంగోడు పొలానికి వెళ్ళాడు. కష్టపడి పనిచేసేటటువంటి రైతు ఏం చేశాడంటే కోతలు కోసి ధాన్యం నూరి చక్కగా బస్తాలు కట్టి పొలంలో పెట్టుకున్నాడు, త్వరలో అమ్ముకుందామని చెప్పి. ఈ సోమరుడేమో కష్టపడడం చేతగాక అర్ధరాత్రి అందరూ పడుకున్న తర్వాత రాత్రి వెళ్ళి ఒక బస్తా మీదేసుకొని జాగ్రత్తగా ఇంటికి తెచ్చేశాడు. అంతటితో ఆకుండా ఎవరు చూడలేదని చెప్పేసి 2వ బస్తా తెచ్చుకున్నాడు, 3వ బస్తా తెచ్చుకున్నాడు. కానీ అలా తెచ్చుకుంటున్నప్పుడు తనకి తెలిసింది ఏమిటాయా అంటే ఆ బస్తాకి రంధ్రం ఉంది, కన్నం ఉంది. ఇప్పుడు ధాన్యం బస్తాని మోసుకుంటూ వెళ్తున్నాడండి పొలంలో. ఆ ధాన్యం బస్తానికి రంధ్రం ఉందండి. ఆ రంధ్రంలోంచి ధాన్యం అంతా ఏం చేస్తుంది చెప్పండి? ఒక దారిలాగా పడతా వచ్చింది. ఎక్కడి దాకా? వాడి ఇంటి దాకా. ఇప్పుడు పొరపాటున పొద్దున గనక ఆ రైతు వెళ్ళి నా బస్తాలు తక్కువని ఏంటని చెప్పి చూస్తే అక్కడ ఏం కనిపిస్తుంది చెప్పండి? ధాన్యం యొక్క దార కనిపిస్తూ ఉంటుంది. ఓరి 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 ఓరి, ఈ బస్తాకున్న రంధ్రం కాస్త నన్ను పట్టించేలాగా ఉందే అని చెప్పి వాడేం చేశాడో తెలుసా? వెంటనే ధాన్యాన్ని ఏరుకోవడం కష్టం కదండి, కాబట్టి ఏం చేశాడు? ఈజీగా ఉంటుందని చెప్పేసి ఇటు మట్టి పోసాడు, అటు మట్టి పోసాడు, ఇటు మట్టి పోసాడు. అలా మట్టి పోసుకుని కాలుతోనే ఇళ్ళంటే భరతనాట్యం చేసుకుంటూ చక్కగా పోసుకుంటూ మొత్తం కప్పెట్టేశాడండి. మొత్తం కప్పెట్టేసి ఇంట్లో వచ్చేసి ఆహా ఇక నేను దొరికే ప్రసక్తి లేదు. ఎందుకంటే ఏం చేశాడంట? చెప్పండి గట్టిగా. కప్పెట్టేశా. ఏం పెట్టేశాడు? కప్పెట్టేశాడంట. గురకబెట్టి నిద్రపోతున్నాడు బిడ్డ. ఆ రాత్రి వర్షం వచ్చింది. ఏమొచ్చింది? వర్షం వచ్చింది. వర్షం వస్తే ధాన్యాలు ఏమవుతాయి చెప్పండి? మొలకలు వస్తాయి. రైతు గబగబా వెళ్ళాడు. మరుసటి రోజు వెళ్ళాడు. అరే నిన్న రాత్రి వర్షం పడిందే, నేను ఊర్లో లేనే అని చెప్పి గబగబా వెళ్ళి చూసుకుంటే 3-4 బస్తాలు తక్కువైనాయి. ఎవడో దొంగతనం చేశాడు అని చెప్పి చుట్టూ చూస్తే లైన్గా ఉన్నాయి. ఏడు చెప్పండి? ఏమనుకున్నాడు? కప్పెట్టేశా అనుకున్నాడు. కప్పెట్టిందే వాడిని ఏం చేసింది? పట్టించింది. అర్థమైందా? అతిక్రమములు దాచిపెట్టువాడు వర్జల్లడు గాని వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడో కనికరం పొందుతాడో. అమ్మ సహోదరి, అయ్యా సహోదరుడా విను, నువ్వు ఎంత తెలివిగా కప్పెట్టినా అదే నిన్ను పట్టిస్తుంది. మర్చిపోవద్దు. దావీదు తను చేసిన వ్యభిచారాన్ని ఒప్పుకోవడానికి బదులుగా కప్పే ప్రయత్నం చేస్తున్నాడండి. ఆ ప్రయత్నంలో మరొక దారుణం చేస్తున్నాడు. ఏంటో తెలుసా? ఇప్పుడు నేను చేసిన ఈ పాపం ఉంది కదా, ఈ పాపము నేను చేశానని బయటపడితే నా పరువు ఏమవుతుంది? నా సాక్ష్యం ఏమవుతుంది? నా పరిపాలన ఏమవుతుంది? ప్రజలు నా పట్ల కలిగి ఉన్న అభిప్రాయం ఏమైపోతుంది? ఏం చేస్తే దీంట్లోంచి బయటపడవచ్చు ఆలోచన చేసి ఒక నిర్ణయానికి వచ్చేసాడు. ఏంటంటే తాను చేసిన తప్పును మరొకడి మీదకు తోసేస్తే ఏం చేస్తాడట? తాను చేసిన పాపాన్ని ఇంకొకటి మీదకు తోసేస్తాడట. మనలో కొంతమంది అలాంటి వాళ్ళు లేరా? నువ్వు తప్పు చేసి నువ్వు దొరికిపోతావేమో అని చెప్పేసి పక్క వాళ్ళ మీదకు తోసేసిన వాళ్ళు లేరా? దొంగతనం చేసి నువ్వు దొరికిపోతావేమో అని చెప్పి నేను కాదు పలానా వాడు దొంగతనం చేశాడని చెప్పి వాడి మీదకు తోసేసే వాళ్ళు లేరా? మన జీవితంలో సాధారణంగా మనం తప్పులు చేసి మనం ఎక్కడ బుక్ అయిపోతామో దొరికిపోతామో అని చెప్పేసి అభము శుభము ఎరుగునటువంటి వారి మీదకు నెట్టేసేటటువంటి ప్రయత్నం మనం చేయటలేదా? యోసేపు తప్పు చేశాడా? యోసేపు పొతెఫరు భార్యతో పాపం చేశాడా? చేయలేదండి. కానీ యోసేపు ఏమన్నాడు? ఇంతటి ఘోరమైన దుష్కార్యాన్ని నా దేవుని ఎదుట
నేను అలా చేస్తాను. నీతో నీ మొగుడు లేకపోవచ్చు, కానీ నాతో నా దేవుడు ఉన్నాడు. ఎంత అద్భుతమైనటువంటి ఆత్మీయత అండి. ఆ వచ్చి పాపం చేద్దాం రా అంటే పాపం చేయలేదండి. ఎవరికి భయపడ్డాడు చెప్పండి? ఎవరికి భయపడ్డాడు? దేవునికి భయపడ్డాడు. అక్కడి నుంచి పారిపోయాడండి. అలా పారిపోతున్నప్పుడు ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి పని వాళ్ళు చూస్తుంటారుగా. ఆ తర్వాత యజమాని అయినటువంటి పొతీఫరు వచ్చినప్పుడు ఎక్కడ యోసేపు వచ్చి, అయ్యా యథార్థంగా నమ్మకంగా నేను జీవిస్తూ ఉంటే మీ భార్య నన్ను తొందర చేస్తూ ఉంది, ఈ విధంగా నన్ను మీరు లేని సమయంలో తొందర చేసింది, ఇలాగైతే ఈ ఇంట్లో ఉండలేదా, ఏం చెప్తాడో ఏమని చెప్తాడో అని చెప్పి ఆ దుర్మార్గురాలు ఏం చేసిందో తెలుసా అండి? యోసేపు మీద నెపం వేసిందండి. తాను చేసిన తప్పును కాస్త యోసేపు మీద వేసేసింది. అయ్యా ఆ బానిస కుర్రను తీసుకొచ్చి ఇంట్లో పెట్టావుగా, ఎవడో అదే యోసేపు అని ఎంతో నమ్మి ఇంటంతటి మీద యజమానికి పెట్టావుగా, అవును చాలా మంచోడు, చాలా మంచోడు అని మీరు అనుకుంటున్నారు. ఎంత ద్రోహం చేశాడో తెలుసా? ఏ ద్రోహం చేశాడు? నన్నే పాడు చేయబోయాడు. వాస్తవంగా తప్పు చేయబోయింది తాను, తప్పుడు ఆలోచన కలిగి ఉంది తాను. అభము శుభము ఎరుగునటువంటి యోసేపు మీద ఎంతటి నెపం వేసిందో చూడండి, ఎంతటి అభాండం వేసిందో చూడండి. ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా? నువ్వు చేసిన తప్పును నువ్వు ఒప్పుకోకుండా, నువ్వు చేసిన తప్పును దానికి ప్రతిఫలాన్ని నువ్వు అనుభవించకుండా అమాయకంగా ఉన్నాడని చెప్పి ఒక వ్యక్తి మీద నువ్వు ఆభాండం వేసినా, ఒక వ్యక్తి మీద ఆ నెపము వేసినా వినో, అది ఎప్పటికీ నీకు క్షేమము కానే కాదు. అతడు ఒక అద్భుతమైనటువంటి వర్షిప్ లీడర్. చక్కగా వర్షిప్ నడిపిస్తాడు. వర్షిప్ నడిపిస్తుంటే అందరూ కూడా ఎంతో సంతోషంగా ఆత్మతో దేవుణ్ణి ఆరాధిస్తారు. ఆ వర్షిప్ అయిపోయిన తర్వాత ఆ సంఘంలో ఏ పరిచర్య ఇచ్చినా, ఏ సేవ ఇచ్చినా చక్కగా చేసుకుంటూ వెళ్ళిపోతాడు. సండే స్కూల్ ఇస్తే సండే స్కూల్ చూసుకుంటాడు, లేదా ఏ పని ఇస్తే ఆ పని చేసుకుంటాడు. అతనంటే సంఘంలో చాలామందికి గౌరవం, అభిమానం. ఒకరోజు ఒక వ్యక్తి ఒక ప్రత్యేకమైన కానుక తీసుకొచ్చి ఒక కవర్లో పెట్టి ఇవ్వడం జరిగింది. ఆ కానుక కౌంట్ చేస్తున్న సమయంలో ఆ కవర్ మాయమైపోయింది. ఎలా మాయమైపోయింది, ఈ లోపల ఎవరు దొంగతనం చేశారు, ఏం జరుగుతుందని చెప్పేసి వాళ్ళందరినీ, సేవలో పాల్పంచుకుంటున్న వాళ్ళందరినీ కూడా తనిఖీ చేయటం మొదలు పెడితే ఆ వచ్చినటువంటి ప్రత్యేక కానుక కాస్త ఈ అద్భుతమైనటువంటి వర్షిప్ లీడర్ బ్యాగ్లో దొరికింది. ఏంటయ్యా నువ్వు చేసింది? నువ్వంటే అందరికీ నమ్మకం, గౌరవం. నీలాంటి వాడు ఇలా దొంగతనం చేయొచ్చా? అది కూడా దేవుని సొమ్ముని దొంగతనం చేయటం ఏమిటయ్యా? చిచ్చే, అసలు మేము ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా చేస్తావని చెప్పి. అతను చాలా ప్రయత్నం చేశాడు, అసలు జరిగింది ఏంటో చెప్పాలని చెప్పి. అసలు ఎవడు వింటలేదండి. గట్టి గట్టిగా అరిచేశారు, కేకలు వేసేశారు, అందరూ వచ్చేసారు, సంఘం వచ్చేసింది. ఏమైంది ఏమైంది అంటే, ఇతను మనం నమ్మాం మంచోడని, ఆత్మీయుడు అని చెప్పి తీరా చూస్తే ఇచ్చిన కానుకను దొంగతనం చేశాడు, బ్యాగ్లో దొరికింది. అందరూ చడమడ తిట్టేశారు. అదే సంఘానికి వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ 30 సంవత్సరాలుగా వస్తున్నారు. తమ కొడుకు ఈ విధంగా అందరి ఎదుట దొంగగా తేలిపోయేసరికి అమ్మ నాన్న కూడా చూసి, ఏంట్రా 30 సంవత్సరాలుగా ఇదే సంఘానికి వస్తూ ఎంతో గౌరవ మర్యాదలు కలిగి ఉన్న మా మర్యాదని, మా గౌరవాన్ని నేలపాలు చేసేసావు కదరా, చిచ్చి నీలాంటి మాకు పుట్టుకున్నా ఉన్నా బాగుండేది కదరా. అమ్మ నాన్న వెళ్ళిపోయారు. ఇంటికి వెళ్ళేసరికి భార్య చాలా సీరియస్గా ఉంది, మూట ముళ్ళు సర్దేసుకుంది. సంఘం అంతా చీ అన్న తర్వాత నీలాంటి వాటితో కాపురం చేస్తే నాకెక్కడుంటుంది పరువు? తను ఏదో చెప్పబోయాడు, వినకుండానే తన భార్య బిడ్డల్ని తీసుకెళ్ళిపోయింది. తోబుట్టువులకు ఫోన్ చేసి, ఒరే నన్ను చెప్పనివ్వండిరా ఏం జరిగిందో అని అంటూ, ఏం చెప్తారా నువ్వు, ఏం చెప్పాలని ఆశపడుతున్నావు? నిజంగా నీకు డబ్బులు కావాలంటే అప్పటికి మేము ఇచ్చేవాళ్ళం కదా, కనీసం ఒక్క విషయం కూడా మాకు చెప్పకుండా, నీకున్న అవసరం మాకు చెప్పకుండా వెళ్ళి దేవుని సొమ్ముని దొంగతనం చేయటం ఏంట్రా? వాళ్ళు ఫోన్ కట్ చేసేశారు. ఈ ఆత్మీయుడు ఒక నది పక్కన కూర్చున్నాడు. బైబిల్లో ఒక మాట చదివాడు,
తల్లి అయినా మరుచునేమో కానీ నేను నిన్ను విడువను అనే మాట చదివాడు. ఆ మాట చదివి, ప్రభువా, నా తల్లి అర్థం చేసుకోవాలా, నా తండ్రి అర్థం చేసుకోవాలా, అసలు ఏం జరిగిందో కూడా కనీసం వాళ్ళు వినలా. అందరూ నన్ను వెలివేసేశారు, ఒంటరిని చేసేశారు. ఎవరు విడిచినా నువ్వు నన్ను విడవని అంటున్నావు కాబట్టి నేను నీ దగ్గరికే వచ్చేస్తానయ్యా అని చెప్పి ఆ ఆత్మీయుడు నదిలో దూకి చచ్చిపోయాడు. 2 days అయిన తర్వాత సీసీ కెమెరాస్లో అసలు విషయం బయటపడింది. దొంగతనం చేసింది ఆ వర్షిప్ లీడర్ కాదండి. దొంగతనం చేసింది ఆ సంఘంలో ఉన్న పెద్దల్లో ఒకడు. ఎప్పుడైతే తనిఖీ మొదలు పెట్టారో ఎక్కడ తాను బయటపడతాడని చెప్పి ఆ పక్కనే ఉన్నటువంటి ఆ సింగర్ యొక్క వర్షిప్ లీడర్ యొక్క బ్యాగ్లో డబ్బులు పెట్టేశాడు. ఇది కాస్త కెమెరాస్లో బయటపడింది. కానీ అందరూ అడిగినప్పుడు చెప్పింది ఏమిటయ్యా అంటే, అతడు ఈ గదిలో రావడం నేను చూసా, వెళ్ళి కావాలని చెక్ చేయండి, అతని బ్యాగ్లో ఉంటుంది, కావాలని డబ్బులు చూడండి అని చెప్పండి. నిజంగానే ఆ బ్యాగ్ను చూస్తే ఆ బ్యాగ్లో డబ్బులు ఉన్నాయి. అందరూ కలిసి అభము శుభము ఎరుగినటువంటి ఒక ఆత్మీయుని చంపేశారండి. సహోదరి సహోదరులు, జాగ్రత్త. నువ్వు తప్పు చేసి, నువ్వు పాపం చేసి, నువ్వు నేరం చేసి దాన్ని కప్పెట్టుకునే ప్రక్రియలో ఒక అమాయకుడినో ఒక అబలనో వారి జీవితాన్నో పొట్టన్న పెట్టుకునే ప్రయత్నం చేయొద్దు. దావీదు ఎంతగా దిగజారిపోతున్నాడో తెలుసా? మొదటిగా తాను చేసిన వ్యభిచారాన్ని ఒప్పుకోలా, ప్రభు సన్నిధిలో పశ్చాత్తాపపడలా. అటు తాను పశ్చాత్తాపపడలా, ఇటు బత్షెబా పశ్చాత్తాపపడలా. పైపెచ్చు ఏమీ అరగనట్టుగా చలామణైపోతున్నారు. మళ్ళా చెప్తున్నా, మనలో ఎవరైనా తప్పు చేసినట్లయితే మొట్టమొదటిగా చేయాల్సిన పని మోకాళ్ళ మీద పడ్డాం. రెండవ పని పశ్చాత్తాప పడ్డాం. ఆయన నీతిమంతుడు, నమ్మదగిన వాడు గనుక మన పాపములను మనం ఒప్పుకున్నట్లయితే ఆయన తన అమూల్యమైన రక్తముతో మన ప్రతి పాపమును ఏం చేస్తాడట? కడిగి వేస్తాను అని యేసయ్య మాటిచ్చాడు. కాబట్టి సహోదరి సహోదరులు, ఏ రోజైనా ఎప్పుడైనా సైతాను శోధనకు మీరు వంగిపోయినప్పుడు వెంటనే చేయాల్సిన పని పశ్చాత్తాపడండి. నిప్పంటుకుందండి, ఎప్పుడు ఆపుదాం? ఒక రోజు అయిన తర్వాత ఆపుదామా? ఇంకే ఉంటుంది అక్కడ ఆపడానికి, మొత్తం తగలడిపోతుంది. అడుగుతున్నా, ఎప్పుడు ఈజీయో చెప్పండి? ఏదైనా నిప్పంటుకుందంటే గబ్బగబ్బా వెళ్ళి చెప్పులు కాలుతోనో లేక బూట్లు కాలుతోనో దాన్ని ఇళ్ళ రుద్దారనుకోండి, ఆ నొప్పి ఆగిపోతుంది. తొక్కేశారనుకోండి, నొప్పి ఆగిపోతుంది. దాన్ని వదిలిపెడితే ఎంత ఆలస్యం చేస్తే అంత ప్రమాదం. అలాగే నువ్వు చేసిన తప్పును బట్టి ఎంత త్వరగా పశ్చాత్తాపపడితే అంత క్షేమం. ఎంత ఆలస్యం చేస్తే అంత ప్రమాదం. ఈరోజు దావీదు జీవితంలో అదే చూస్తున్నాం. చేతులారా ప్రమాదాన్ని పెంచేసుకున్నాడు. ఇప్పుడు చేసిన పాపం కాస్త బయటపడబోతుంది. నలుగురు మధ్య తన పేరు నలగబోతుంది, వాళ్ళ నోళ్ళల్లో నలగబోతుంది. దావీదు ఏం చేస్తున్నాడు తెలుసా? బత్షెబా భర్త యుద్ధం చేస్తూ ఉంటే అతన్ని పిలిపించేస్తున్నాడు. ఎందుకు బత్షెబా భర్త ఊరియాను పిలిపించాడంటే, ఊరియా వచ్చేశాడు. వచ్చిన తర్వాత, ఊరియా, నువ్వు యుద్ధంలో చాలా ప్రయాసపడి యుద్ధం చేసావు కదా, చేస్తున్నావు కదా, బాగా అలసిపోయి ఉంటావు, ఇంటికెళ్ళి రెస్ట్ తీసుకో, ఇంటికెళ్ళి పడుకో అని చెప్పి, మరి అంతమంది యుద్ధం చేస్తున్నప్పుడు అందరి పట్ల శ్రద్ధ ఉండాలి కదండి. ఎందుకని ఒక్క ఊరియా పట్ల ఇంత శ్రద్ధ కాదండి. తాను చేసిన పాపం కాస్త ఎవరి మీద మోపాలి? ఊరియా మీద మోపాలి. ఊరియా ఇంటికి వెళ్ళయ్యా అని చెప్తే అతను మౌనంగా బయటికి వెళ్ళిపోయాడు. తీరా చూస్తే ఇంటికి వెళ్ళలేదండి. వెళ్ళి ద్వారపాలకుల మధ్య గుమ్మం దగ్గర పడుకున్నాడు. దావీదుకి ఇన్ఫర్మేషన్ వచ్చింది, రాజా, ఊరియా రాత్రి ఇంటికి వెళ్ళలా, సైనికుల మధ్య పడుకున్నాడు. పిలిపించాడు. ఏమిటయ్యా, ఇంటికెళ్ళి విశ్రాంతి తీసుకోమంటే నువ్వు సైనికుల మధ్య పడుకున్నావేమిటి? ఏమన్నాడు తెలుసా? దేవుని మందసము, నా సైన్యాధిపతిని యోవాబు,
ఈ ప్రజల క్షేమం కోసం, దేశ క్షేమం కోసం సైనికులు ప్రాణాలు తెగించి పోరాడుతూ ఉంటే నేను ఎలా కనిపిస్తున్నాను నీకు? నా పిల్లం దగ్గరికి వెళ్ళి పడుకునే వాడిని కనిపిస్తున్నానా? అలాంటి వాడిని కాదు. మరి దావీదు ఎలాంటాడు? ఇండైరెక్ట్గా దేవుడు దావీదుతో మాట్లాడుతున్నాడండి. ఒక సైనికుడు అంటున్నాడు, దేశం ప్రమాదంలో ఉన్నప్పుడు ఇంటి దగ్గర నా భార్య దగ్గరికి వెళ్ళి పడుకోవడం ఏమిటి? నేను అలాంటి వాడిని కాదు, దేశం కోసం ప్రాణం పెట్టేవాడిని. కానీ దావీదు ఏం చేస్తున్నాడో తెలుసా? తన భార్యతో కాదండి తాను కలిసింది, చెప్పండి ఏమిటో, పరాయి స్త్రీతో పాపం చేస్తున్నాడు. ఎంత దారుణానికి ఒడిగట్టాడో చూడు. ఒక సైనికుడు కూడా తన భార్య దగ్గరికి వెళ్ళడానికి ఇష్టపడలేదు. ఎందుకంటే తన బాధ్యత పట్ల తనకున్న మక్కువ. మరి దావీదు దేశాన్నే కాపాడాల్సిన సమయంలో యుద్ధానికి వెళ్ళవలసిన దావీదు యుద్ధానికి వెళ్ళకుండా ఒకవేళ ఇంట్లోనే ఉండి తన భార్యతో సుఖపడుతున్నాను, అది కూడా తప్పే కదండి. కానీ దావీదు చేస్తున్నాడు తెలుసా? నమ్మకంగా యుద్ధం చేస్తున్న ఊరియా భార్యతో వ్యభిచారం చేయటం ఎంతగా పాడైపోయాడో చూడండి. పైపెచ్చు తాను చేసిన పాపాన్ని తాను ఒప్పుకోకుండా కప్పుకునే ప్రక్రియలో ఊరియాని పిలిపించి ఇంటికెళ్ళు అంటున్నాడు. కారణం ఏమిటంటే కొంతకాలం అయిన తర్వాత మళ్ళీ యుద్ధానికి వెళ్ళిపోయిన తర్వాత 5 నెలలకో 6 నెలలకో 7 నెలలకో తిరిగి వచ్చినప్పుడు భార్య గర్భిణీగా ఉన్నప్పుడు ఆ ప్రశ్న రాదు. ఏ ప్రశ్న? అదేంటి నేను యుద్ధానికి వెళ్ళాను కదా, నువ్వెలా గర్భం ధరించావు అనే ప్రశ్న రాదు. ఎందుకంటే మధ్యలో నేను వచ్చా కదా, నా భార్యతో నేను కలిసా కదా, కాబట్టి నా భార్య గర్భం ధరించుంటుంది. ఎంత పన్నాగమో చూడండి దావీదు. తాను చేసిన పాపాన్ని ఒప్పుకోవడానికి బదులుగా కప్పుకుంటూ ఇంకా ఏం చేస్తున్నాడయ్యా అంటే దాన్ని ఒక అమాయకుడి మీద రుద్దే ప్రయత్నం చేస్తున్నాడు. ఇది దేవుని దృష్టిలో మరింత హీనమైనటువంటి కార్యం. సంగమా, అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడం, కానీ ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందుకుంటాడు. నీతిమంతుడు లేడో, మనలో ఒక్కడు కూడా పరిశుద్ధుడు కాడో. కేవలం క్రీస్తు కృప ద్వారా రక్షించబడే, క్రీస్తు రక్తములో కడగబడి మనం నీతిమంతులుగా తీర్చబడ్డామే కానీ మనం నీతిమంతులము కాదు. కాబట్టి ఏం చేయాలి? ప్రతిరోజు సాయంత్రం ప్రభు దగ్గరకు వచ్చి మనల్ని మనం ఏం చేయాలండి? పశ్చాత్తాపంతో మన శరీరాన్ని, ప్రాణాత్మలను ప్రభువుకి అప్పగించాలి. దావీదు ఏమన్నాడు? దేవా, నీకు ఆయాసకరమైన మార్గము నా యందు ఏదైనా ఉన్నదేమో పరిశీలించు, పరిశోధించు. ఈ ప్రార్థన మనం చేయాలి. ఇంత చక్కని కీర్తన రాసిన దావీదే ఆ కీర్తన క్రియల్లో పెట్టలేకపోయాడు. పాపం చేసి కూడా ఒప్పుకోవడానికి బదులుగా కప్పే ప్రయత్నం చేశాడు. 2, తాను చేసిన పాపాన్ని మరొకడి మీద రుద్దే ప్రయత్నం చేశాడు. ఇంకా తర్వాత ఏం చేశాడు? ఇంకేమేమి చేశాడో దారుణం చేశాడండి, దారుణాలు చేశాడండి. ఈ 11వ అధ్యాయము అది దావీదు జీవితంలో చీకటి అధ్యాయం. ఆ తరువాత దావీదు జీవితంలో ఇంకెన్నడూ కూడా గతంలో చూసిన దేవుని మహిమను కానీ దేవుని సన్నిధిని కానీ దావీదు సంపూర్ణ స్థితిలో పొందుకోలేకపోయాడు. కారణం ఏమిటి? దేవుడు చెప్పాడు, వ్యభిచరించవద్దో, వ్యభిచరించాడు. నీ పొరుగు వానిది ఏది ఆశించవద్దో, ఆశించాడు. నీ పొరుగు వాని భార్యను ఆశించవద్దో, ఆశించాడు. నరహత్య చేయవద్దో, నరహత్య చేశాడు. అబద్ధము చెప్పవద్దో, అబద్ధం చెప్పాడు. ఒకటి కాదండి, దావీదు చేసిన పాపాన్ని కప్పెట్టుకునే ప్రక్రియలో ఎన్నెన్ని తప్పులు చేశాడో. ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా? నువ్వు చేసిన తప్పును కప్పెట్టుకునే ప్రక్రియలో మరెన్నో తప్పులు చేస్తున్నావా? మరెన్నో జీవితాలతో ఆటలాడుతున్నావా? మరెన్నో జీవితాలను నష్టపరుస్తున్నావా? అయితే వినో, నీకు తెలియకుండానే తీరని శిక్ష, ఉగ్రత కొని తెచ్చుకుంటున్నావు. ఆ రోజు నీ జీవితంలో రాకుండా ఉండాలంటే, ఏదో ఒక రోజు నీ పాపం పండి బయటపడకుండా ఉండాలంటే ఒకే ఒక్క మార్గం. ఏమిటది? తక్షణమే, ఈ క్షణమే ఈ పాపాన్ని ఒప్పుకోవడం, పశ్చాత్తాపడ్డం. నేడే ఏమిటట? రక్షణ దినము. నేడే ఆయన సమీపముగా ఉన్నప్పుడే నీ తప్పును ఒప్పుకొని ప్రభు చేతిలో నీ జీవితాన్ని అప్పగించుకుంటే క్షేమం,
ముగించేస్తున్నా. ఇది గతంలో చెప్పాం, మళ్ళా చెప్తున్నా. ఒక చిన్న పిల్లాడు వాళ్ళ సార్ దగ్గరికి వచ్చి, తన గుప్పెట్లో సీతాకోక చిలుక ఉంది. సార్, నా గుప్పెట్లో సీతాకోక చిలుక ఉంది. ఓకే, ఇది బతుకుందా చచ్చిపోయి ఉందా అని అడిగాడు. అప్పుడు సార్ అంటున్నాడు, బాబో, ఆ సీతాకోక చిలుక బ్రతకాలా లేకపోతే చచ్చిపోవాలా అది నా చేతుల్లో లేదు, నీ చేతుల్లో ఉంది. అదేంటి సార్, నేను బతికింది అన్నాను అనుకో, ఏం చేస్తావు? ఇలా అంటావు, అదేమైంది? చచ్చింది. నేను చచ్చిపోయింది అన్నాను అనుకో, ఇలా వదిలేస్తావు, అదేమవుతుంది? బతుకుతుంది. సీతాకోక చిలుక నీ చేతుల్లో ఉంది. అది చచ్చిపోవాలో అది బ్రతకాలో కూడా నీ చేతుల్లో ఉంది. సహోదరులు, సహోదరులు, నీ జీవితము నీ చేతుల్లో ఉంది. చంపేసుకుంటావో బ్రతికించుకుంటావో, పరలోకానికి తీసుకెళ్తావో నరకానికి ఈడ్చుకెళ్తావో నీ చేతుల్లో ఉంది. ఈరోజు పాపాన్ని ఒప్పుకుంటావో లేకపోతే కప్పుకుంటావో నీ చేతుల్లో ఉంది. ఏం చేయబోతున్నావు? ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్క తలలో వంచండి. ప్రియ సంగమా, ఈరోజు నీ ఆత్మ నీ చేతుల్లో ఉంది, నీ జీవితం నీ చేతుల్లో ఉంది. ఏం చేయబోతున్నావు? ఒప్పుకుంటావా కప్పుకుంటావా? దావీదు ఒప్పుకోకుండా కప్పుకునే ప్రయత్నం చేశాడు. అంతేకాదు, తాను చేసిన పాపాన్ని మరొక్కడి మీద రుద్దే ప్రయత్నం చేశాడు. అడుగుతున్నా, మనలో ఎవరైనా ఉన్నారా? నువ్వు చేసిన తప్పు వేరే వాళ్ళ మీద వేసేసావా? వాళ్ళ జీవితాలు నాశనం చేసావా? వాళ్ళ కుటుంబాల్లో చిచ్చు రగిల్చావా? నీ ఉద్యోగాన్ని కాపాడుకోవడానికి మరొకరి ఉద్యోగాన్ని తగిలేసావా? నీ ప్రమోషన్ కోసం మరొకరిని తొక్కేసావా? నీకు రావాల్సిన దానికోసం, నీకు పొందుకోవాలనుకున్న దానికోసం మరొకరి జీవితాన్ని నాశనం చేసావా? సహోదరే, సహోదరుడు, అడుగుతున్నా, ఈరోజు మనలో ఎవరైనా ఉన్నారా? నువ్వు అనుకున్నది సాధించడానికి మరొకరి జీవితాన్ని నష్టాన్ని కష్టాన్ని కలిగించావా? క్షమాపణ కోరు. ప్రభా, నన్ను క్షమించాయా. నా స్నేహితురాలకి నేనే మోసం చేశా, నా స్నేహితుడిని నేనే మోసం చేశా, నా తోబుట్టువుని నేనే మోసం చేశా. నా కోసం, నా లాభం కోసం, నా స్వార్థం కోసం మరొకరి జీవితాన్ని పన్నంగా పెట్టా. నన్ను క్షమించాయా. చేయని నేరాన్ని చేసినట్టుగా నేను చెప్పాను, నన్ను క్షమించాయా. అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లుడు కానీ ఒప్పుకున్నవాడు కనికరం పొందుతాడు. నీ వాక్యం సెలవిస్తుంది. యేసయ్యా, నేను చేసింది తప్పో ఒప్పుకుంటున్నానయ్యా. అయ్యా, అమ్మ వినో, నువ్వు చేసిన పాపాన్ని ఒప్పుకోకుండా అలాగే వదిలేసినట్లయితే ఆ పాపం అనే విత్తనం నువ్వు విత్తావు, అది మొలకెత్తుతుంది. త్వరలోనే అది బయటపడబోతుంది. నీ బ్రతుకు బజారు పాలు కాబోతుంది. ఆ రోజు రాకుండా ఉండాలి అని అంటే ఈరోజు ప్రభు పాదాలు పట్టుకో, క్షమాపణ కోరుకో. దేవుడు మాతో మాట్లాడాడు. దేవుడు నాతోనే మాట్లాడాడు. ఈ సందేశం నా కోసమే. మనపూర్వకంగా ప్రభు క్షమాపణ కోరుతున్నా. నా అతిక్రమమును, నా తప్పును కప్పుకోకుండా ఒప్పుకుంటున్నా. ప్రభు క్షమాపణ కోరుకుంటున్నా అన్నవారు ఉంటే మీ హస్తాన్ని ప్రభు చూపిస్తారా? కలిసి ప్రార్థన చేద్దాం సంగమా. యేసయ్యా, మరింత బిగ్గరగా, యేసయ్యా, ఈ సందేశం మా కోసమే, నా కోసమే. యేసయ్యా, నా ఆత్మీయత తగ్గిపోయింది. ప్రార్థనా జీవితం, వాక్య ధ్యానం, నీ సన్నిధి పట్ల శ్రద్ధ రోజు రోజుకు తరిగిపోతుంది. కాబట్టే పాపానికి, శోధనలకు యేసయ్యా లొంగిపోతున్నావు, సైతానుకు లోబడిపోతున్నావు. క్షమించు నాయన, మన్నించయ్యా. బయటకు ఆత్మీయంగా కనిపిస్తూనే లోపట చెదపట్టేసింది నాయన. యేసయ్యా, మన్నించయ్యా. మా ప్రార్థనా జీవితాన్ని తిరిగి మాకు దయచేయ్యా.
నీ పట్ల భయము, భక్తి మా హృదయాల్లో నూతనంగా పుట్టించు నాయనా. పాపము చేయడానికి భయపడేటంత హృదయం మాకు దయచేయ్యా. యేసయ్యా, ఎన్నో తప్పులు చేశాం, వాటిని ఒప్పుకోకుండా దాపెట్టేశాం, కప్పెట్టేశాం. క్షమించయ్యా. మా పాపము పండి మా జీవితాలు నాశనం కాక మునిపే నీ పాదాలు పట్టుకుంటున్నాం నాయనా. కనికరించు. అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు నీ అమూల్యమైన రక్తముతో మమ్మును శుద్ధీకరించు నాయన. నూతన పరుచయ్యా. వెనక్కి తిరిగి చూడకుండా యేసయ్యా నీ వైపే చూస్తూ ఈ విశ్వాస యాత్రను కొనసాగించగలిగిన కృప దయచేయండి అయ్యా. నాయనా, పుట్టిన నాటి నుండి నేటి వరకు మా ప్రాణ, ఆత్మ, శరీరాల ద్వారా చేసిన ప్రతి తప్పును మన్నించమని, క్షమించమని, మమ్మను అంగీకరించమని, హిమము కంటే తెల్లగా మా హృదయాలను శుద్ధీకరించమని, ఇది మొదలుకొని నీ బిడ్డలుగా, నీ సాక్షులుగా జీవించే భాగ్యము దయచేయమని యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. ఈ సందేశం ద్వారా దేవుడు మాతో మాట్లాడాడు.